పెద్ద నోట్లు రద్దై 30 రోజులు గడుస్తున్నా సామాన్యుల సమస్యలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. దీనిపై పూర్తి సమాచారం హయత్ నగర్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 500,000 రూపాయల నోట్లు రద్దు జరిగి ఇవాళకి సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా ఇంకా నగరవాసులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికీ చెప్పులు అరిగేలాగా బ్యాంకుల వద్ద తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం హయత్ నగర్ SBH వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుండి కూడా వాళ్ళంతా తమ డబ్బులు అకౌంట్లలో ఉన్న తమ డబ్బులని విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తి మనం చూస్తూనే ఉన్నాం. అతను లైన్లో నిలబడి డబ్బులు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది గత 5-6 రోజుల నుండి వచ్చి లైన్లో నిలబడుతున్నారు. డబ్బులు లేక తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఖాతాదారులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకసారి చూద్దాం. మీరు ఎట్లా సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటికి నెల రోజులు గడుస్తుంది కరెక్ట్గా, ఇంకా ఇలాంటి సమస్య వస్తుంది, మీరేమనుకుంటారు? వాళ్ళు మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇది ఒక నిజంగా చెప్పాలంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు. దీన్ని స్వాగతించాల్సిందే. ప్రధానమంత్రి బాగానే చేసిండ్రు. కానీ మాటువంటి వాళ్లకు ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఇంకో బాధ ఏంటిదంటే కొన్ని వేల కోట్లు వాళ్లకు మాఫ్ చేయడం అంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. మేము ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నాం. 2,000, 4,000 తీసుకుపోతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఇది ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, లేడీస్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలో తెలుస్తలేదు సార్. మీరు ఇంత ముందుకు వచ్చారా బ్యాంక్? ఇవాళ ఇంతకు ముందు కూడా వచ్చాను, చాలా సార్లు వచ్చాను. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. బ్యాంకులో డబ్బులు లేవన్నారు. మా వంతు రావగానే వాళ్ళు డబ్బులు లేవగా అయిపోయినరు, వెనక్కి వెళ్ళిపోయినరు. నో క్యాష్ పెడుతుండ్రు. ఏటీఎంస్ అన్ని బంద్ ఉన్నాయి. చాలా ఇబ్బందే కలుగుతున్నారు సార్. మీరు చెప్పండి సార్, మీకు ఎట్లా ఉంది? డైలీ రావడము 3,000, 4,000, 5,000 అలా ఇవ్వడము. డైలీ బ్యాంకు రావడం అయితే తప్పట్లేదు సార్. ఇది గత నెల రోజుల నుండి ఇది ఏ విధంగా బ్యాన్ చేశారో అది వాళ్ళకు మన ప్రధాని గారికి తెలుసు. ఉన్నవాడికి ఏం లేని వాడికి ఇబ్బంది. ఇచ్చినా 2,000 నోట్లు ఇస్తున్నారు. అది చిల్లర ఇవ్వట్లేదు. దానికి చిల్లర ఖర్చులకు దీనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని వెంటనే ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవాలను. బ్యాంకుల్లో 24,000 ఇస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అలాంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం 24,000 ఇవ్వండి అని చెప్తుంది. కానీ బ్యాంకులు మాత్రం వీక్లీ 24,000 ఇస్తామన్నారు. కానీ ఇక్కడికి వస్తే 4,000, 10,000 అంతకుమించి ఇవ్వట్లేదు. అది కూడా 2,000 నోట్స్ ఇస్తున్నారు. అది బయటకు తీసుకెళ్ళినా చేంజ్ కూడా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ఏటీఎంలలో వెళ్దామన్నా కూడా ఏ ఏటీఎం కూడా అన్ని క్లోజ్ ఉన్నాయి. ఏదన్నా ఒక ఏటీఎం ఓపెన్ అయితే 100 to 150 మెంబర్స్ ఉన్నారు. చాలా టైం వేస్ట్ అవుతుంది. మా వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. 1 మంత్ గడుస్తున్నా కూడా ఈ కరెన్సీ కష్టాలు అయితే తీరట్లేవు. దయచేసి ఏటీఎంలలో మనీ అట్లీస్ట్ 2,000 అన్నారుగా 2,000 పెట్టేటట్టు చూడండి. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు డబ్బుల కోసం? కదా 3-4 రోజులు బ్యాంకు వస్తున్నా, లైన్లో ఉంటున్నా. డబ్బు 1 గంట నేను ఆర్టీసీ డ్రైవర్ని. నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నా. మరి సేమ్ ఇదే లైన్లో ఉంటున్నా. ఇలా లోపల మాకు ప్రత్యేక కౌంటర్లు పెడతానని చెప్పి ఆ కౌంటర్లో పెట్టలేదు. ఏమైనా రాజకీయ నాయకులకు, లీడర్లకే లోపల డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మా హాస్పిటల్లకు ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఎంప్లాయీస్ కూడా సపరేట్ కౌంటర్లు పెడతాను కూడా పెట్టలేదు. ఈ లైన్లో రావచ్చు 3 రోజులు డ్యూటీ పోకుండా ఇది 4వ రోజు అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవు. మరి వచ్చేది లేదు. వస్తాయా రావకుండా నమ్మకలేదు. రోజు మీ జీతం డబ్బులు తీసుకోవడానికి మీరు 3 రోజుల నుండి తిరుగుతున్నారు. ఇప్పుడు నాకు 2 నెలల జీతం వెళ్ళిన బ్యాంకుల్లో ఉన్నాయి. 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నా. నా జీతం మిల్లులో ఉన్న ఇట్లా నాకు ప్రాబ్లం ఉందన్నా కూడా వెళ్ళడానికి కూడా స్పందన లేదు, ఏం లేదు. ఈ 3 రోజుల నుంచి డ్యూటీ కూడా పోలేదు. ఇప్పటివరకు అయితే మరి వచ్చేటి ఉన్నాయి. వస్తాయా రావు కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. మొత్తానికి ఇక్కడ ఉన్న ఖాతాదారులు మనం చూస్తే కూడా బ్యాంకులకు వచ్చే వాళ్ళని చూస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. వారం రోజులుగా తాము 2-3 సార్లు తిరుగుతున్నాము. కానీ తమ వద్దకు వచ్చేవరకే డబ్బులు లేవంటూ నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని చెప్తున్నారు. మరొక డ్రైవరు అతను విధులకు వెళ్ళాలి, అలాగే తన జీతాన్ని కూడా బ్యాంకు నుంచి తీసుకోవాలి. కానీ అకౌంట్ బ్యాంకుకు వచ్చేసరికి డబ్బులు లేవని తిరిగి చెప్పడంతో తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇటు విధులకు వెళ్ళలేకపోతున్నాము, ఇటు డబ్బులు తీసుకోలేకపోతున్నాము అనేది ప్రధానంగా చెప్తున్నారు. మహిళలు కూడా మనం చాలా మంది నిలబడ్డారు క్యూ లైన్లో. మనం చూడవచ్చు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండే కాదు, గత 3 రోజులుగా వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడి డబ్బుల కోసం క్యూలో నిలబడుతున్న పరిస్థితులు మనకు నగరంలో ఏ బ్యాంక్ వద్ద చూసినా కూడా కనబడుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితి నుండి తక్షణమే తమకు విముక్తి కల్పించాలి. బ్యాంకుల్లో కానీ నగదును సరిపోయినంతగా ఉంచాలి, లేకపోతే ఏటీఎంలలో అయినా డబ్బులను ఉంచి తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రధానంగా ఖాతాదారులు కోరుతున్నారు. హయత్ నగర్